ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వెల్లో గందరగోళం నెలకొంది. గులాబీ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎవరు ఎప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారో తెలియని అయోమయం కొనసాగుతోంది. సీఎం నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మరి మిగతా స్థానాల్లో పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఆ మధ్య పార్టీ నుంచి వెళ్లిన స్థానిక నేతలను తిరిగి వెనక్కి తెచ్చేందుకు మంత్రి హరీష్ రావు నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు ఏకంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కూటికి చేరడంతో స్థానిక పార్టీ నేతల్లో గుబులు రేగుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఉంటారు, లేకపోతే తన నియోజకవర్గంలోని ఫామ్ హౌస్లో ఉంటారు. వారంలో కనీసం 3 రోజులు నియోజకవర్గంలోనే కేసీఆర్ ఉంటున్నా అక్కడ పార్టీ నేతల్లో మాత్రం భరోసా కనిపించడం లేదు. చాలా మంది నేతలు ఈ పార్టీలో ఉండటం వృధా అనే అభిప్రాయానికి వచ్చారు. ఆ మధ్య కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని ఎంపీటీసీలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా సొంత నియోజకవర్గంలోని పార్టీ నేతలే వలసలు వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. ఆందోళనలను తగ్గించేందుకు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి ఉదయం కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారి దగ్గరికి స్వయంగా వెళ్లారు. వారిని బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. ఇక గజ్వేల్లో ఎలాంటి రాజకీయ వలసలు ఉండవని నిర్ణయానికి రాగానే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో మళ్లీ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ తరపున 2014లో కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసే ప్రయత్నంలో నర్సారెడ్డిని టీఆర్ఎస్ లోకి కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చిన నర్సారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారే కానీ ఆయన్ను ఏనాడు గౌరవంగా చూడలేదని ప్రచారం ఉంది. చాలా విషయాల్లో నర్సారెడ్డిని కేసీఆర్ విస్మరించేవారని, చివరికి తనతో పాటు పార్టీలోకి వచ్చిన నాయకులకు కూడా ఆదరణ కరువైందని వాదనలు ఉన్నాయి. దీంతో నర్సారెడ్డి దసరాకు ముందే పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమైన విషయాన్ని గ్రహించిన హరీష్ రావు ఆయన్ను బుజ్జగించారు. పార్టీలోనే కొనసాగితే అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తాననే హామీ ఇచ్చారు. అయితే ఈ బుజ్జగింపులు కేవలం హరీష్ రావు మాత్రమే చేశారు కానీ కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదని నర్సారెడ్డి వర్గీయులు చెబుతున్నారు. 20 రోజులుగా నర్సారెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగినా కేసీఆర్ నర్సారెడ్డికి ఫోన్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదంటున్నారు. దీంతో నర్సారెడ్డి ఇంకా టీఆర్ఎస్ లో కొనసాగడం వృధా ప్రయాసే అని నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ గూటికి తిరిగి వెళ్లడం మంచిదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని చాలా మంది పార్టీ నేతలు నిరాశతో ఉన్నారని తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం నియోజకవర్గంలోనే ఫామ్ హౌజుల్లో ఎక్కువ సమయం గడిపే కేసీఆర్ స్థానిక నేతలతో మాట్లాడకపోవడమంటున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందంటే పాలనాపరమైన విషయాలతో బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో కూడా ఆయన నేతలను కలిసే ప్రయత్నం చేయకపోవడంపై కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ సమస్య ఉన్నా హరీష్ రావుతో మాట్లాడటం తప్ప సొంత ఎమ్మెల్యేతో తమ బాధలు చెప్పుకోలేని దుస్థితి ఉందంటున్నారు కొందరు నాయకులు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా మంది స్థానిక నేతలు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కోసం పనిచేయడం కష్టమంటున్నారు.